మీల్ మేకర్తో ఎలాంటి రెసిపీ చేసినా కానీ కొంచెం మసాలా జోడితే నాన్ వెజ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకో కొద్దిగా మటన్లా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అలాంటి కర్రీ ఒకటి చేసుకుందాము. చపాతీ, రోటీ, రైస్ ఎందుకైనా సూపర్గా ఉంటుంది. తయారీ విధానం కూడా చాలా ఈజీ. ఒక 100 గ్రాములు సోయా చంక్స్ తీసుకున్నాను. బాగా బరువు తక్కువ ఉంటాయి కదా, అందుకే ఎక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని బాగా వేడి నీళ్ళు వేసుకోవాలి. అలా వేస్తే ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి. అదే చల్లీలు వేసి నానబెడితే ఒక అరగంట తినేస్తుంది టైం. అందుకని బాగా వేడి నీళ్ళు వేస్తే ఒక్క 10 నిమిషాల్లోనే మెత్తగా అయిపోతాయి. అప్పుడు నీళ్ళు చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ అంతా పిండేద్దాం. ఇవన్నీ వాటర్ పిండేసాం కదా, ఇప్పుడు ఒకసారి పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వీటికి మ్యారినేషన్ చేయాలి. అందుకని కమ్మటి పెరుగు తీసుకోవాలి. అదే కొద్దిగా పుల్లగా ఉందనుకో టేస్ట్ అంత బాగా అనిపించదు. ఇందులో కొద్దిగా గరం మసాలా, సోంపు పౌడర్, ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, తందూరి మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లైట్గా వేసుకోవాలి. కారం, పసుపు, తగినంత ఉప్పు. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మీల్ మేకర్కి మాత్రమే. మళ్ళీ కారం, ఉప్పు ఇవన్నీ మనం తర్వాత యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ పెరుగు మసాలాలో బాగా మిక్స్ చేయాలి. ఇవి బాగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ వేద్దాం. మీల్ మేకర్ వేసి ఒక్క 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేద్దాం. ఇలా ఒక్క 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత 15 లేదా 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. కనీసం ఆ మాత్రం టైం ఉంచామనుకో ఆ ఫ్లేవర్స్ అవి బాగా అబ్జర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సోంపు వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ కలిపి వేసాను నేను. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా సువాసన వస్తూ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇలా సరిపోతుంది అనమాట. ఇదంతా ఒకసారి తిప్పేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కొంచెం పెద్దవి కోసాము. ఇవేంటంటే ఒక 80% వరకు ఉడికిపోతాయి. లాస్ట్లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ బాగా తిప్పేసాం కదా, మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మగ్గిచ్చామంటే సరిపోద్ది. ఇవి చూసారా, ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది కదా, చక్కగా మగ్గిపోయి. ఇప్పుడు తగినంత కారం, పసుపు, ఉప్పు ముందు మీల్ మేకర్కి వేసాము, ఇప్పుడు వీటికి సరిపడా అనమాట. ఇవన్నీ ఒకసారి తిప్పేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గిద్దాం. టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుందాం. మీల్ మేకర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. పెరుగులో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కూడా బాగా ఎగిరే వరకు మెల్లగా ఉడికించుకోవాలన్నమాట. ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, లైట్గా బాగా కుక్ అయిపోయింది అనమాట ఇది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కొద్దిగా కసూరి మేతి వేద్దాం. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి సిమ్లోనే పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర చల్లుకుందాం. ఉప్పు సరి చేసుకుంటే సరిపోద్ది. గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అప్పుడు మీల్ మేకర్ని పట్టి ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ కర్రీని లేయర్ చపాతీతో టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.